మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. వీళ్ళకి సర్వైవల్ ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి MiG-21 ఉంది కదండి, రష్యా అప్పుడు 1962 వార్లో అప్పుడు మనకి హెల్ప్ చేస్తే ఇచ్చింది. అప్పట్లో లేటెస్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అది. ఒక రష్యన్ జూ ఉండేవాడు, వాడిని ఎలాగో వీళ్ళు పట్టుకున్నారు. ఒక విమానం స్మగుల్ చేసేస్తారు. మనం చిన్న చిన్న స్మగుల్ చేస్తాం, వాళ్ళు విమానాలే స్మగుల్ చేస్తారు. సో వాడు ఏం చేశాడంటే ఆ విమానం టర్కీలో ల్యాండ్ చేసాడు, అంటే అక్కడి నుంచి పారిపోయి. అక్కడి నుంచి రాత్రి బెన్ గురియాన్ ఎయిర్పోర్ట్లో దిగిపోయింది. నైట్ 2 o'clock దిగిన కన్ఫర్మేషన్ రాగానే 1:30కి ఎంతకు దిగితే 2:30కి అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో మీటింగ్ అయిందండి. సైంటిస్టులను కూడా పిలిచారు. వాడు ఏమన్నాడంటే ప్రైమ్ మినిస్టరు, దీన్ని ముక్కల కింద ఎడగట్టి రివర్స్ ఇంజనీరింగ్ చేసి 3 నెలల్లో నాకు ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఇచ్చేయండి అని చెప్పారు. వాళ్ళు అన్నారు, ఇలాగ ఎయిర్ క్రాఫ్ట్ అంటే అలాగ అవ్వదు, దానికి మెటలర్జీ వేరు, దాని ఫ్యాబ్రికేషన్ వేరు, దాని ఎలక్ట్రానిక్స్ వేరుగా ఉంటాయి, ఈ కమాండ్ కంట్రోల్స్ ఇవన్నీ బోల్డ్ అంతా చేయాల్సి ఉంటుంది, 5 years ఇవ్వండి అన్నారు. వాళ్ళు 4 yearsలో పూర్తి చేశారు వాళ్ళ ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇజ్రాయెల్ రివర్స్ ఇంజనీరింగ్ మొత్తం చేసి అందుకనే ఈ రోజున అమెరికాలో కూడా చైనా ఇండియన్స్ కంటే ఇజ్రాయెల్ అంటే ఎక్కువ భయపడతారు. టెక్నాలజీ ఎక్కడ ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ చేసిపోతారు అని. సెకండ్ థింగ్, టెక్నాలజీ ఎక్కడ వచ్చిందండి వాళ్ళకి? బేసికలీ ఇప్పుడు అమెరికాలో ఉన్న టాప్ మోస్ట్ బిజినెస్ మెన్, బ్యాంక్స్ అవనివ్వండి, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అందరూ జ్యూసే. అలాగే న్యూక్లియర్ దాంట్లో ఉన్న వాళ్ళు కూడా జ్యూసే. యాక్చువల్లీ ఐన్స్టీన్ తోటి చేసిన అతను, మెయిన్ ఆటమ్ బాంబ్ ఫిజికల్గా తయారు చేసిన అతను, ఈ వాజ్ ఎ జూ. అతన్ని తీసేశారు తర్వాత. అతనికి ఇవ్వాల్సిన ఆనర్ ఇవ్వలేదు అమెరికన్స్ కూడా. ఇది జ్యూస్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అని సస్పెషన్ మీద. కానీ ఇప్పుడు 2050 కావాల్సింది కూడా వాళ్ళు మోడల్ రెడీ చేసి పెడుతున్నారు కదా ఇజ్రాయెల్. ఫ్యూచర్ సర్వైవల్ కదండి, సర్వైవల్. మనకేముంది, ఓన్లీ వెపన్స్ మీద ఎందుకండి? ఇప్పుడు వాళ్ళది ఎంతండి దేశం, 60/40. మనం ఇల్లు కట్టుకోవడానికి 60/40 స్క్వేర్ యార్డ్స్ వాడతాం, వాళ్ళది 60/40 kilometers. పొద్దున్న బయలుదేరితే మొత్తం కంట్రీ అంతా చుట్టూరు తిరిగి వచ్చేయచ్చు. చుట్టూరు ఇస్లామిక్ దేశాలు. ఎప్పుడైనా 3 సార్లు ఆల్రెడీ యుద్ధం జరిగింది. అందుకని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఓ ట్యాంక్ తయారు చేశారు. మిగతా ట్యాంక్స్ అన్నిటికీ 1500 bhp పైన మీకు ఇంజిన్ వెనకాల ఉంటుంది, ముందర ఆర్మర్ ప్లేటింగ్ ఉంటుంది, టర్రెట్ ఉంటుంది. టర్రెట్లో అది స్టీలు అది దీంతో వాడి మంచి వెపనరీ ఉంటుంది. వేరియస్ టైప్స్ ఆఫ్ ఎమ్యునిషన్స్ ఉంటాయి, 6-7 టైప్స్ ఉన్నాయి. దీనికి షీల్డ్ కింద ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టారు. అంటే ఏంటంటే ఏఐ వాడి ఇవన్నీ షీల్డ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ట్యాంక్ స్టార్ట్ చేసిన తర్వాత అరగంటలో బోర్డర్ దాటి వెళ్ళిపోతుంది. సో అక్కడి నుంచి రాకెట్ లాంచర్ ఫైర్ చేస్తే, లేకపోతే మిసైల్ ఫైర్ చేస్తే ఈ ట్యాంక్ పాడైపోతుంది. అందుకని ఏం చేశారు, వీళ్ళు ఇంజిన్ తీసుకెళ్ళి ముందర పెట్టేశారు. దానికి మెర్కావాన్ ట్యాంక్ అని పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి రివర్స్ తిరగడం అటువంటిది ఏది లేదు, ఓన్లీ ఫార్వర్డ్ వెళ్ళడమే. అరగంటలో బోర్డర్ దాటి వెళ్ళిపోతారు. అలాగే వాళ్ళు ఎలక్ట్రానిక్స్ బాగా విపరీతంగా, ఎయిర్ డిఫెన్స్, మిసైల్ షీల్డ్ చూడండి. ఇప్పుడు ఇరాన్ ఇన్ని మిసైల్ రాకెట్స్ లాంచ్ చేసింది, కానీ వాళ్ళు ఐరన్ డోమ్ వల్ల వాళ్ళు తట్టుకోగలుగుతున్నారు. నిజంగా ఇన్ని రాకెట్స్ నిజంగా ఫైర్ చేస్తే అది దేశమే పల్వరైజ్ అయిపోవాలి. సార్, ఫ్రంట్కి ఇంజిన్ తీసుకురావడం వల్ల మిసైల్కి ఇబ్బంది అవుతుందన్నా? మిసైల్ పెనట్రేట్ చేయలేదండి, ఎందుకంటే మీకు ఆర్మర్ పెనట్రేషన్ అయినా కానీ ఇంజిన్ బ్లాక్ డీజిల్ ఇంజిన్ హెవీగా ఉంటుంది కదండి. 1800 HP ఇంజిన్ అంటే చూడండి ఎంత పవర్ఫుల్, ఎంత థిక్ ఇది ఉంటుందో. అది పెనట్రేట్ చేసి వెళ్ళడం కష్టం. అందుకని చెప్పి పీపుల్ సేఫ్గా ఉంటారు అనమాట. అలా చేశారు. మెర్కావా ట్యాంక్ అసలు అదొక్కటే అండి ప్రపంచంలో ఒకే ఒక ట్యాంకు ఫ్రంట్లో ఉండేది ఇంజిన్. సార్, ఇజ్రాయెల్ గురించి చెప్పారు. నెక్స్ట్ మీ సర్వీస్లో కార్గిల్ వార్ అండి, అది పెద్ద చరిత్ర, దాని గురించి ఒకసారి చెప్పండి. లీడ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆపరేషన్ ఎన్ని రోజులు జరిగింది? లీడులు ఇప్పుడు కార్గిల్ ఏంటంటే బేసికలీ కార్గిల్ ఏరియా అంతా షియా ముస్లిమ్స్ అండి. మనకి జోజిలా పాస్ ఉందండి, జోజిలా పాస్ పైన అంతా కార్గిల్ కింద మనం లెక్క పెట్టుకోవచ్చు. లడాక్ వరకు, లడాక్ ఏరియా ఏంటంటే బేసికలీ బుద్ధిస్టుల ఏరియా. ఆ పైన కర్దుంగ్లా పాస్ దాటిన తర్వాత 1-2 విలేజెస్ ఉన్నాయండి. తుర్తుక్ విలేజ్ అని, అందరూ బాల్టీ మాట్లాడతారు, అది ఫుల్ ముస్లిం విలేజ్ అండి. కానీ బేసికలీ వాళ్ళకి షియా కంటే ఇంకా డొసైల్ పీపుల్, అంటే బేసికలీ రిలీజియస్ ఫీలింగ్స్ అంత ఇంటెన్స్గా ఉండవు.
వాళ్ళందరికీ వీళ్ళకి కొంచెం ఆరియన్ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయండి. ప్లస్ బాల్టీ ఫుస్టో మాట్లాడతారు వీళ్ళు. ముందర ఇన్పుట్స్ కొంచెం వచ్చినాయండి. ఆ రోజుల్లో ఏంటంటే 9 నుంచి ఇందాక అన్నట్టుగా 2004లో పాకిస్తాన్ సైడ్ నుంచి ఇన్ఫిల్ట్రేషన్ హెవీయెస్ట్ అయిపోయి అది మోస్ట్ వెల్ ట్రైన్డ్ క్యాడర్స్ 95లో పీక్ వెళ్ళిందండి. ఆ టైంలో ఏంటంటే ఇక్కడున్న రిజర్వ్ బ్రిగేడ్ని కూడా చైనా బోర్డర్ని ఏదైతే చూస్తుందో అది తీసుకెళ్ళి వ్యాలీలో పెట్టారండి. దానివల్ల ఏంటంటే ఈ కార్గిల్ ఇప్పుడు ఎంత ఫోర్స్ వస్తుందో అందులో 1/3 కూడా ఇక్కడ లేదండి. అది ఏంటంటే గ్లేషియర్ నుంచి తిరిగి వచ్చిన బెటాలియన్స్, కిందకి దిగి వచ్చిన బెటాలియన్స్ రెస్ట్ అండ్ రూప్ కింద ఈ ఏరియాలో పెట్టేవాళ్ళు. కార్గిల్ ఒకప్పుడు అదే 95 to 99 మధ్యలో అలా జరిగిందండి. అప్పుడు ముషరఫ్ ఒక ప్లాన్ వేసాడండి. మనం గ్లేషియర్ ఎలా 1984లో ఆక్యుపై చేసామండి. అంతకుముందు ఆ ఏరియా ఆక్యుపై ఉండేది కాదు. 1984లో మనం ఆక్యుపై చేసి ఈ ఏజీపీఎల్ లైన్ తీసుకొచ్చాం NJ 9842 పైన. వీడు అనుకున్నాడంటే ఇక్కడ డెన్సిటీ తక్కువ ఉందంటే వర్చువల్లీ ట్రూప్స్ లేరు, ఆ లేని చోట మనం ఇప్పుడు చేసేసి ఇంకో సాయాచిని క్రియేట్ చేద్దాం అనుకున్నాడు అనమాట. జోజిలా పాస్ ఉంది. జోజిలా పాస్ నార్త్లో అంటే ఇప్పుడు నార్త్లో ఇంకా ట్రూప్స్ తక్కువ. జోజిలా పాస్ క్రాస్ చేసేది ఓన్లీ సమ్మర్లో క్రాస్ చేయగలుగుతాం, జూన్లో ఓపెన్ అవుద్ది. అందుకని మేలో ఇండక్షన్ మొదలెట్టి ముందర ఏంటంటే టెర్రరిస్ట్ రూపైనా పంపించారు. దాంతోపాటు లోకల్ స్కౌట్స్, గిల్గిట్ స్కౌట్స్ అని, స్కడ్డు స్కౌట్స్ అని వెళ్ళి పంపించారు. నార్త్ను ఇప్పుడు వాటిని అన్నింటినీ ప్రాపర్గా నార్థన్ లైట్ ఇన్ఫెంట్రీ చేశారు. చేసి అవన్నీ పోస్టులు సంగర్లు అంటారండి. అంటే పర్మనెంట్ బంకర్లు కాకుండా టెంపరీగా బండరాలతోటి వీళ్ళతోటి చేసి తర్వాత ఇమ్యునిషన్ డంప్ చేయడం, రేషన్స్ డంప్ చేయడం, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ డంప్ చేయడం వంట చేయడానికి, ప్లస్ హీటింగ్ అరేంజ్మెంట్స్కి ఇవన్నీ చేయడం మొదలుపెట్టారు. ఇవన్నీ టెంపరీ బంకర్స్, ఇవన్నీ టెంపరీ. పర్మనెంట్ ఎక్కడో కిందకి కానీ చేయలేదు లేదు. ఎందుకంటే పర్మనెంట్ అయితే మనకి ఇంకా క్లియర్ కట్ ఇండికేషన్స్ వచ్చేసి, ఎందుకంటే సిమెంట్ రావాలి, తర్వాత ఐరన్ గడ్డస్ రావాలి, దానికి లాజిస్టిక్స్ పెరిగిపోయినాయి అన్నమాట. అప్పుడు ఎప్పుడైతే తెలిసిందో మనకు కొంచెం నీజర్క్ రియాక్షన్ అయిందండి. అప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. అప్పుడే న్యూక్లియర్ ఇదైంది. సో న్యూక్లియర్ ఇమీడియట్గా వాళ్ళదేమో, మనదేమో నో ఫస్ట్ యూజ్ పాలసీ, వాళ్ళదేమో ఫస్ట్ యూజ్ పాలసీ. అంటే బేసికలీ ఎగ్నెస్ట్, ఓన్లీ డైరెక్టెడ్ ఎగ్నెస్ట్ ఇండియా. ఏంటంటే వాళ్ళకి ఎనిమీస్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇంకెవరు లేరు. ఇరాన్ మీద వాడరు, ఆఫ్ఘనిస్తాన్ మీద వాడరు, వాళ్ళ బ్యాక్ యార్డ్ అనుకుంటారు ఆ రోజుల్లో. ఇప్పుడంటే వాళ్ళ బ్యాక్ యార్డ్ ఫినిష్ అయిపోయింది అనుకోండి, ఇంకా ఇండియా మీదే వాడేది. సో దానివల్ల ఏంటంటే ముందర క్యాప్చర్ చేసేద్దాం అనుకున్నారు. ఆ తర్వాత కదలకుండా ఉంటే సాయచిన్ లాగా అయిపోతుంది అనుకున్నారు వాళ్ళు. నవాజ్ షరీఫ్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ కొంచెం వీక్ అయిపోయాడండి. తనకు తెలుసును ఇలా జరుగుతుందని, కాకపోతే మాట్లాడలేదు. ఎప్పుడైతే అడిగారో నాకు తెలియదు అనేసాడు. సో అక్కడ పొలిటిక్స్, మిలిటరీ 2 వేరు భిన్న ధృవాలు అయిపోయినాయి. ఆ వీక్నెస్ ఒకటండి. తర్వాత ఏంటంటే వాళ్ళు ఇర్రెగ్యులర్స్ని పంపించారండి. అంటే వాళ్ళకి ఏంటంటే ఇర్రెగ్యులర్స్లో వాళ్ళకి ఆ డెడికేషన్ ఉంటుందండి. అంటే ఇప్పుడు మనకున్న డిసిప్లిన్, ఆర్మీకి ఉన్న డిసిప్లిన్ స్లోగా జరగచ్చు మన ఆపరేషన్స్, కానీ మనకి ఏంటంటే డిసిప్లిన్ వల్ల పక్కగా జరుగుతాయి. కమాండ్ అండ్ కంట్రోల్ ఉంటుంది. వాడికే ఉంది, వాడికి నచ్చపోతే సర్కిల్ అక్కడ పడేసిపోతాడు. ఓకే, అలాగనమాట.